రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మే 27 ఫ్రెండ్స్, సోమవారం. టైం అయితే 10:30 అయింది. నేను కరెక్ట్గా 9 గంటలకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత 2 బుకింగ్లు, ఓలా బుకింగ్లు వచ్చినాయి. ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. ఒకటేమో 190 రూపాయలు, ఒకటేమో 180 రూపాయలు. ఇంకా అలా బయటకు వస్తే అక్కడ నున్న సెంటర్లో 2 ఆపారు లేడీస్. న్యూ ఆర్ఆర్ పేట, న్యూ రాజరాజపేట అనమాట. అక్కడికి వెళ్ళాలన్నారు. నేను 180 అడిగా, వాళ్ళు 150 ఇస్తా అన్నారు. బోనీకర్ అని చెప్పేసి 170 రూపీస్ అడిగి ఇంక ఎక్కించుకొని వచ్చానండి. వచ్చి దింపాలని ఇంకా ఊబర్ బుకింగ్ సత్యనాపురం పడింది. పేటలోకి వెళ్తే అటు నుంచి సర్వీసే కానీ బుకింగ్లు ఏం పడవు. ఇంకా ఏదో కిరాయి అని చెప్పేసి 71 రూపాయలు ఊబర్ బుకింగ్ ఎక్కించుకొని వచ్చి సత్యనాపురంలో దింపి ఇంకా అక్కడి నుంచి అలా కాసేపు వెయిట్ చేస్తే ఓలా బుకింగ్ గొల్లపూడి వచ్చింది అనమాట. 137 రూపీస్. ఇప్పుడే కస్టమర్ డ్రాప్ చేశాను ఫ్రెండ్స్. రోహిణి కార్తె మొదలైంది కదా, నిన్న సెగ మామూలు లేదు వేడి. ఈరోజు సెగ అయితే అంత లేదు కానీ ప్రజెంట్ ఎత్తుడు గాలి అంటారు కదా, ఈదురుగాలి లాగా గాళ్ళు అయితే బీభత్సంగా వస్తూ ఉన్నాయి. ఇసురు కొడుతుంది గాళ్ళు. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. దేవుడి దయ వల్ల అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మనకి సాయంత్రం కల్లా టార్గెట్ పూర్తవ్వాలని, చిన్న చిన్న ఆకులు పిందెలు కాకుండా పెద్ద పెద్ద కాయలు చెట్లు పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, టైము 10:38 అయితే అయింది. ఏం క్లారిటీగా అట్లా 10:39 అయితే అయింది. ఊబర్లో బుకింగ్ అయితే వేసా. ర్యాపిడ్ అయితే కంప్లీట్గా ఆపేసాను ఫ్రెండ్స్. నేను ఇంకా ఓలాలో బుకింగ్ వేసా. ఇదిగోండి ఓలాలో బుకింగ్ 137 రూపాయలు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ 137 రూపాయలు. మనం మామూలు కిరాయి ఒకటి వేసాం 170 రూపాయలు. ప్రజెంట్ అయితే ఇది బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. చూద్దాం, గొల్లపూడిలో తక్కువ పడితే పెద్ద కిరాయిలు పడతాయి కానీ యాక్సెప్ట్ అవ్వాలి. యాక్సెప్ట్ అయితే లక్కీ అనమాట, లేకపోతే కష్టం. ఇటు నుంచి భవానీపురం వెళ్ళిపోదాం 10 నిమిషాలు చూసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనకైతే ఏలూరు నుంచి ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్. ఖాతా కిరాయిలు ఫోన్ చేశారు షీట్లు తెమ్మని. ఇప్పుడే షీట్లు తీసుకుని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే ఎక్కించుకున్నా భవానీపురంలో. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మనకైతే వెళ్ళడానికి 1 గంటన్నర పట్టింది. టైం అయితే 5:30 అయింది కరెక్ట్గా. అది ఫ్రెండ్స్, కిరాయి దింపిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే దింపా కిరాయి ఏలూరులో. టైం అయితే 8 అయింది. ఏలూరు పాత బస్ స్టాండ్ విజయవాడ వచ్చే హైవేకి రోడ్లో ఉన్నా. చూడండి, ఈ రోడ్లో లైట్లు లేవు, ఏమీ లేవు, చీకటిగా ఉంది. అసలుకి వెహికల్స్ వెళ్తాం తప్ప లైట్లు అనేది లేవన్నమాట. అది పరిస్థితి. నేను ఇంకొక 1 అవర్లో 9:09 కల్లా గన్నవరం అయితే వస్తా. అక్కడ 1/2 గంట 20 నిమిషాలు చూసి ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తా. లేకపోతే కనుక గన్నవరంలో 10:15 గంట చూసి ఇంకా నిడమానూరు ఎనికేపాడు వచ్చి పడితే ఏదైనా కిరాయి తోలుతా. లేకపోతే ఇంకా మీకు టోటల్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాం. మనం రావణపడి దాకా ఆన్లో అయితే ఉంచుతా. ఓలా ఊబర్ చూపిస్తా మీకు బుకింగ్ పడిందా లేదన్నది. చూసారా, సింగిల్ రోడ్డు, ఎదురు నుంచి వచ్చే వెహికల్స్ కళ్ళల్లో పడుతున్న ఫోకస్. ఏం కనపడతలేదు రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఇక్కడ ఎదురు నుంచి. ఓకే ఫ్రెండ్స్, మనం చాలా స్పీడ్గా అయితే వచ్చేద్దాం గన్నవరం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 10:40 అయితే అయింది ఫ్రెండ్స్. మనకైతే నేను కరెక్ట్గా 9:30 కల్లా గన్నవరం ఊర్లోకి అయితే వచ్చా. అప్పటికి హైదరాబాద్ ఫ్లైట్ వచ్చిందని, ల్యాండ్ అయిందని చూపించింది. సరే అని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే మనకి నా పక్కన ఉన్న వాళ్ళకి 2 డ్రైవర్లకు వచ్చినాయి, నాకు రాలా. ఒకరికేమో ఊబర్ వచ్చింది, ఇంకొకరికేమో ర్యాపిడ్ వచ్చింది. నాకైతే ఒక్కటి కూడా రాలేదన్నమాట. నేను సరే ఢిల్లీ ఫ్లైట్ కూడా లేట్గా ల్యాండ్ అయిందంట. ఆయన టోల్గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారుగా, ఉండన్నా పడతాయి ఏమిటంటే ఉన్నా.
వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ స్టాండ్ పెట్టుకున్నారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు లోపలికి వెళ్ళి 4-5 ఎక్కించుకొని 4 కిరాయిలు ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఆఖరికి 10:15 దాకా ఉన్న అక్కడ ఏం పడలేదండి. ఇంకా నేను ఖాళీగా ఉసూరుమంట ఇక దారిలో రామర్పాడు వెనకేపటి నుంచి అని పడతాయి అనుకుంటేనే అక్కడి నుంచి కూడా కనీసం మొహమాటానికి కూడా మొగలేదన్నమాట బుకింగ్లు. నేను ఖాళీగా వచ్చేసాను ఫ్రెండ్స్. 10:30 దాకా రామర్పాడు దాకా చూసి ఇంక ఇంటి దగ్గరికి ఇటు వచ్చేసా. 10:41 అయింది కదా. ఇప్పుడు పవర్ గ్రిడ్ దగ్గరలో ఉన్నా. ఊబర్లో 3 బుకింగ్లు వేసాను ఫ్రెండ్స్. చూడండి, 7 పాయింట్ ఎందుకు 158 రూపాయలు, ఇంకోటి 7.8కి 126 రూపాయలు, ఇంకోటి 2.6కి 71 రూపాయి, అంతే అనమాట ఈ రోజుకి. ఊబర్లో 3 బుకింగ్లు 331 రూపాయి. ఓలాలో 2 బుకింగ్లు వేసాం మనం. చూపిస్తా అది కూడా డీటెయిల్స్. అదిగోండి 2 బుకింగ్స్. ఆ 2 బుకింగ్స్ కూడా ఒకటి 131, ఒకటి 137. ఈ 2 బుకింగ్లే. ర్యాపిడోలో అయితే 0, అసలుకి ఏం వేయలేదు. మధ్యాహ్నం నేను 1 గంట దాకా తిరిగి వెళ్ళిపోయా. మధ్యాహ్నం కూడా డల్గానే బుకింగ్స్. ఇంటికి వెళ్ళిపోయా 2 గంటలు తినేసి అలా పడుకోలేదు, నిద్రపోలేదు. పడుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఆయన బుకింగ్ పెడితే వద్దామని చూస్తున్నా. ఈలోపు ఏలూరు కిరాయిలు ఫోన్ చేస్తే ఇంక ఇటు వచ్చాను అనమాట. అక్కడికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరేసరికి ఆ టైం అయింది, 5 దాటింది టైము. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ మనం మొత్తం. పొద్దున ఒక 170 రూపాయలు మామూలు కిరాయి పేటలోకి వెళ్ళాం కదా. తర్వాత ఇప్పుడు ఏలూరు కిరాయి అయితే ఇది 1400 ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. 1400 ఇది. తర్వాత బుకింగ్స్లో 131, 137, 131 ప్లస్ 137 ప్లస్ ఓవర్లో వచ్చి 331. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్. మనం 9ంటికి లైన్కి వచ్చాం. 9ంటికి లైన్కి వస్తే 9 to 9, 12 గంటలు. ఈ 1.5 సరే, ఈ 1.30 మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని తీసేస్తే 12 గంటలు మనం కష్టపడితే ఇది వచ్చింది మనకి. ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఏలూరుకి మన భవానీపురం నుంచి వస్తే 70 కిలోమీటర్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 60 కిలోమీటర్ ఖాళీకి వచ్చా. 130 కిలోమీటర్. అంతకుముందు సిటీలో ఒక 70-80 కిలోమీటర్ తిరిగి ఉంటా. సో ఓవరాల్గా మొత్తం మన గ్యాస్ 500 అయితే అయింది ఈరోజు. 500 గ్యాస్కి, 350 రూపాయలు అద్దెకి, 2 ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 45 రూపాయలు పోతే మనకి మిగిలింది 1274 రూపాయలు. మనకి ఎయిర్పోర్ట్ నుంచి కనుక ఒక బుకింగ్ పడి ఉంటే 300-350 రూపాయలు కన్ఫామ్గా వచ్చేది. 1500 దాటిపోయేది. ఏం చేస్తాం, అన్ని రోజులు మనవి కాదు కదా. ఏం పడలేదు ఫ్రెండ్స్, ఖాళీగా వచ్చి. ఆకలి కూడా నాకు 7:30 కాంచి ఆకలేస్తుంది. టిఫిన్ చేద్దామంటేనే, టిఫిన్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం తింటేనేమో ఓవర్ అయిపోద్ది అని చెప్పి చేయలే. ఇప్పుడేమో నాకు 7:30, 8 కాంచి ఆకలి బేభత్సంగా. ఇప్పుడు కూడా అసలు కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నాయి. తొందరగా వెళ్ళిపోయి తినేసి పడుకుంటాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మనకి 12 గంటలు కష్టపడితే గంటకు 100 రూపాయలు చొప్పున అయితే మిగిలింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.